సుక్కోత్ షలోమ్. సుక్కోత్ పండుగలో 6వ దినంలో ఉన్నాం మనము. ప్రియులారా, పరమతని సన్నిధిలో సుక్కోతులో నివసిస్తూ సుక్కోతు యొక్క ఆశీర్వాదాలతో నింపబడుతూ సుక్కోతులో అనేకమైన శ్రేష్టమైన ఉపదేశాల చేత మనం ఉపదేశింపబడుతున్నాం. అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం ద్వారా కూడా మనము సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఈ దినం మన అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ఎలోహీం, అవును మన రక్షకుడిని యెహోవా మెస్సియా గురించి ఆ పరమ తండ్రి సర్వోన్నతుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచింపజేస్తున్న ప్రవచనము. కాబట్టి ఆయన గురించి రాయబడిన ఆ ప్రవచనము ఆయనలో నెరవేర్చబడుతూ వచ్చింది. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వచ్చాడు భూమి మీద. ఆయన అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఆయన ఎంతో సమాధానకర్తగా ఆయన ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు. కాబట్టి బలవంతుడైన ఎలోహిముగా అనేకమైన శౌర్యకార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు ఆయన తన యొక్క జీవితంలో 33 సంవత్సరాల జీవితంలో ఆయన జరిగిస్తూ వచ్చాడు. ప్రత్యేకంగా 3.5 సంవత్సరాల్లో జరిగిస్తూ వచ్చాడు సుమా. కాబట్టి ఆయన గురించి రాయబడినమాట. కాబట్టి మన కళ్ళకు ఆశ్చర్యపడే విధానంలో అనేక మందిని స్వస్థపరుస్తూ వచ్చాడు. అదే మాదిరిగా ఆయన ఆలోచన అద్భుతము, అమోఘము. ఆయన ఆలోచనలు ఎవరు చేయలేరు సుమా, ఎవరు అందుకోలేరు సుమా. కాబట్టి అగోచరుడు ఆయన, ఎంతో శ్రేష్టమైన ఆలోచనకర్తగా ఆయన మనకు పరిశుద్ధాత్మ స్వరూపుడిగా మన మధ్యలో సంచరిస్తూ మనకు ఆలోచనిస్తూ మనకు ముందు నడిపిస్తున్నాడు. మరి బలవంతుడైన ఎలోహిమైన ఎంతో బలవంతుడు. కాబట్టి ఆయన గురించి రాయబడిన ప్రవచనాలు, పలకబడిన ప్రవచనాలన్నీ కూడా ఆయన నెరవేర్చబడుతూ వచ్చాయి. కాబట్టి ఆయన ప్రవచనాత్మక పురుషుడు సుమా. ఆయన గురించి రాయబడిన ఆ ప్రవచనాలను ఆయన జీవితంలో నెరవేర్చబడుతూ వచ్చాయి. కాబట్టి ఆయన మెస్సయ్యగా ఈ లోకానికి ఆయన తను తాను ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. నా గురించి ముందుగా లేఖను రాయబడిన ప్రకారంగా నేను వచ్చి ఉన్నాను అంటాడు ఆయన. కాబట్టి ఆయన గురించి రాయబడిన ప్రతి ప్రవచనము ఆయనలో నెరవేర్చబడుతూ వచ్చింది, ఆయనలో జరిగింపబడుతూ వచ్చింది. కాబట్టి ఆ మెస్సయ్య, యెహోవా మెస్సయ్య, ఆయన నేడు మనకు కూడా ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరిగిస్తున్నాడు. మన జీవితాల్లో కూడా ఆయన ఆలోచనలు ఇస్తున్నాడు. మనకు ఆలోచనకర్తగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడుగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. మనకు ఆయన తన పరాక్రమ కార్యములను, శౌర్య కార్యములను, ఆయన బాహుబలను చూపిస్తూ మనల్ని ఆయన నడిపిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఎంతో గొప్ప శక్తివంతుడైన ఆ సర్వోన్నతుని ఈ పర్ణశాల పండుగలో మనం ఆరాధిస్తున్నాం, మనం ఆయన గణపరుస్తున్నాం, మాయపరుస్తున్నాం. ఇంకా అత్యధికంగా ఆరాధిస్తాం. ఆయన ఆశ్చర్యకార్యములను కనులారా చూచినట్లుగా ఆయన గణపరుస్తాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన ఎలోహిముగా మీరు మాకు ఉన్నారు నాయన. తండ్రికి స్తోత్రము తండ్రి. ఆ ప్రవచనము మీలో నెరవేర్చబడుతూ వచ్చింది. ఇవ తండ్రి, ఆ ప్రవచనము ప్రవచించిన ప్రకారముగా మీరు మా జీవితాల్లో కూడా ఆశ్చర్యకార్యం జరిగిస్తున్నారు. తండ్రికి స్తోత్రములు అయ్యా. మరొక్కసారి మీ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మీ ఆలోచన మాకు ఇచ్చి మీరే మా మధ్యలో సంచరించమని నడిపించమని ప్రార్థిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వినుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి యెహోవా మెస్సీయ కృప, కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని నడిపించును గాక. ఆమేన్.